నేను యేసు ప్రభు నామమున ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పుడి కొరకు కాదు, మార్గం మారడం కొరకు, యుద్ధాలు ఆపడం కొరకు, శాంతి రావడం కొరకు మీరందరూ నిన్నగా హిందూ ముస్లిం క్రిస్టియన్ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యారు ఢిల్లీలో. అదే విధంగా ఈ వీడియోలు మీడియా మిత్రులందరూ అనుకోకుండా ఎంతమంది వచ్చారు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆ రోజు కూడా మీరందరూ రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మెసేజ్ చూసారా, కొట్టుకుంటే తిట్టుకుంటే గంటలు లైవ్లు ఇస్తారే, యుద్ధం జరగాలని చాలా మంది లైవ్లు ఇచ్చారే, యుద్ధం ఆపేశారని చాలా మంది నాతో కోపంగా ఉన్నారే. మరి యుద్ధం కావాలన్న అందరికీ కేవలం అవసరం లేదు, శాంతి కావాలన్నవారు, అభివృద్ధి కావాలన్నవారు, మంచి కావాలన్నవారు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అన్నవారు, ఆల్ ఈజ్ ది ఆన్సర్. బికాస్ ఐ బిలీవ్ Jesus said, blessed are the peacemakers. Thank you very much. God bless you. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. కేవల నాయకత్వం చూడండి, ఇవన్నీ బాగున్నాయి కానీ మే 24 ప్రజాశాంతి పార్టీ మీటింగ్ కాదు, ప్రపంచ శాంతి సభ, ప్రార్థన సభ. ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి. ముఖ్యమంత్రి తమ్ముడు మే 24 శనివారం తమ్ముడు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రావాలని, అలాగే కేసీఆర్ గారు, నా తమ్ముడు బీజేపీ కేసీఆర్ కేటీఆర్ గారు, అలాగే బీజేపీ నాయకులు అందరూ తమ్ముళ్ళే. కోపం వచ్చినప్పుడు దీవించడం కొరకే తిరుగుతా. నా హృదయంలో వారందరూ బండి సంజయ్ అంటే నాకు చాలా ఇష్టం. తప్పు మాట్లాడేటప్పుడు తమ్ముడు సంజయ్ కిషన్ రెడ్డి తిరుగుతా. కిషన్ రెడ్డి ఎక్కువ తప్పు మాట్లాడు, బండి సంజయ్ కొంచెం ఎక్కువ తప్పులు మాట్లాడతాడు. దేవుడు ఆయన్ని మనసు మార్చాలి. ఆయనకు కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానం ప్రకటిస్తున్నాం. టిఆర్ఎస్ ఏంటి, బిఆర్ఎస్ ఏంటి, బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, 25 పార్టీలు కూడా ఈ శాంతికి మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ నాయకులు, మోదీ గారి నాయకులు నిన్న ఢిల్లీలో నన్ను గంట సేపు కలిసి ఆయన కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. కనుక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, ముఖ్యంగా మన తెలుగు సత్తా 200 దేశాలు ఆ రోజు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు చూపించినట్టే ప్రతి మెయిన్ లైన్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ సాయంత్రం 6 గంటలకే మీరు వచ్చి సెటప్ చేసుకొని 7 నుంచి 9 వరకు లైవ్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించిదాక, లైవ్ ఎవరి వారిని దేవుడు క్షమించడు. లైవ్ ఇచ్చినాకంటే శాంతి కొరకు వారు కూడా లైవ్ ఇచ్చిన గాక. క్రైస్తవ నాయకులు మోషే ఐగుప్తు నుండి మరి ఇజ్రాయెల్ నడిపించిన విధంగా ఈనాడు భారతదేశ అత్యాచారాలు, అఘోరాలు, అదే విధంగా జరిగే అన్యాయాలకి ఒకే ఒక్క నాయకుడు, ఒక క్రైస్తవ నాయకుడు, అది నాయకుడు క్రైస్తవ నాయకుడుగా ప్రపంచానికి మరి క్రైస్తవులకు ఉన్న సమస్యల్ని పాల్గొనడానికి, మరి వారిని విముక్తి కలిగించడానికి, మందిరాన్ని కాపాడాలన్నా పగడం లాంటి మరి గొప్ప దైవ సేవకుల్ని మరి ఆయన చనిపోయినా కానీ మరి ఆయన కేసుని విలోపం చేసే గొప్ప మనవాడు ప్రపంచ
క్రిస్టియన్ నాయకులు అందరూ నిన్న ఏ విధంగా ఢిల్లీలో 7 మంది రిలీజియస్ లీడర్స్ ఇంక్లూడింగ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, క్యాథలిక్, బుద్ధిస్ట్, సిక్ జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా శనివారం మీ మందిరాల్లో, మీ గృహాల్లో 200 దేశాల్లో ఉన్న తెలుగు నాయకులందరూ, పార్టీ విషయాలు తర్వాత మాట్లాడదాం, మే 24 శాంతి సదస్సుని కనీసం 100 నుంచి 200 కోట్ల మంది మనకు జాయిన్ అవుతున్నారు. 10 లక్షల నుంచి ఇంక 20 లక్షలు చర్చెస్, హోమ్స్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ జాయిన్ అవుతున్నారు. మీరు మన రాష్ట్రాల్లోనే 1,00,000 చర్చెస్ ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో. దేశంలో 12 లక్షల చర్చెస్ ఉన్నాయి. ఏ చర్చ్ కూడా సాటర్డే సండే మిస్ అవ్వరు. కనుక ప్రతి ఒక్కరూ శాంతిని ప్రకటించండి, పూజలు చేయండి, తప్పకుండా నాకు కూడా ప్రార్థించండి. ఎందుకంటే నాకు ఒక ప్లాన్ ఉంది. ఆ దైవ సంకల్పం నెరవేర్చేటట్టు మీరు ప్రేయర్ చేయండి. ఈ ప్రజాశాంతి పార్టీ ఇది అన్నది ఇప్పుడు మాట్లాడం, మే 24న మాట్లాడం, కానీ ఇంతకు ముందు మాట్లాడారు, తర్వాత మాట్లాడతాం. ఒక్కొక్కరు ఏ విధంగా 100-1000 మందిని చేర్చాలి, ప్రతి గ్రామంలో 7569441275 గ్రూపులు పెట్టాలి. అవన్నీ నేను ప్రతిసారి మీతో మీడియాతో మాట్లాడుతున్నాను, తప్పకుండా మాట్లాడతారు మీడియా మిత్రులు. ఇంకొక 10 నిమిషాలు మా మీటింగ్ ఉంటుంది. మీరు ముందెళ్ళి భోజనం చేసి మీరు వెళ్తే మళ్ళీ నేను ఈ వీక్ ప్రోగ్రామ్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. మీరు అద్భుతంగా ఇప్పటి నుంచి లైవ్లో ఇవ్వండి. మీరే స్పోక్స్ పర్సన్స్ గా మాట్లాడండి. చూసారా ఈరోజు 200 మంది నాయకులు, ఇక్కడ ఉన్నవారు, లోపల ఉన్నవారు 100 మంది, బయట ఉన్నవారు 100 మంది, మంచి బిషప్లు, లీడర్స్, నాయకులు సొంత ఖర్చులు పెట్టుకొని చిన్నప్ప గారు 16,000 మంది చర్చెస్ లీడ్ చేస్తున్న డైరెక్టర్ గారు మన మధ్యన ఉన్నారు. ఒక్క తెలంగాణలో 16,000 మంది. సో గాడ్ బ్లెస్. చూసారా, అర్థమైంది ఇప్పుడు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కూడి ఉన్న పెద్దలందరినీ దేవుడు దీవించి ఇంకొక 5 నిమిషాలు నేను మీతో మాట్లాడతా. అందులో బయటకు వచ్చి